కలవలేదని నెత్తి నోరు కొట్టుకుంటున్నా కానీ ఇంకా డైవర్షన్ ఈ రోజుకి ఇంకా డైవర్షనే చేస్తున్నారు. ఈ పాపాన్ని మాత్రం మీకు జన్మలకి వదలదని మేము తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాప ప్రక్షాళన పూజలు ఘనంగా జరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఏపీ వ్యాప్తంగా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. తిరుమల లడ్డూపై కూటమి నేతలు చేసిన దుష్ప్రచారాన్ని ఖండిస్తూ పాప ప్రక్షాళన పూజలు చేపట్టింది వైఎస్ఆర్సీపీ. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. తిరుపతి లడ్డూపై తప్పుడు ప్రచారం చేసిన కూటమి నేతలకు మంచి బుద్ధి రావాలి అని దేవుణ్ణి వేడుకుంటున్నారు. వారంతా ఆలయాల ఆవరణలో కొబ్బరికాయలు కొట్టి కూటమి కుట్రలు బద్దలు కావాలి అని ప్రార్థనలు చేస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదు అని సిబిఐ తేల్చడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. హిందూ సమాజానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తక్షణమే క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీసిన చంద్రబాబు ఇప్పటికైనా మారాలి అని దేవుణ్ణి వేడుకుంటున్నారు. ఆ ఎంక్వైరీలో, సిబిఐ ఎంక్వైరీలో, సుప్రీంకోర్టుకి ఇచ్చిన నివేదికలో తిరుపతి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో ఎక్కడా బీఫ్ ఆయిల్ కానీ, ఫిష్ ఆయిల్ కానీ, బీఫ్ ఫ్యాట్ కానీ, ఫిగ్ ఫ్యాట్ కానీ లేదు అని నివేదిక ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ ఎల్లో మీడియాలో ఆ సిబిఐ సంస్థను కూడా ఈరోజు తప్పుదో సిట్టు దర్యాప్తు సంస్థను కూడా వీళ్ళు తప్పుదో పట్టే ప్రయత్నం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళని దేవుడు క్షమించడం. మీకు ఎవరిచ్చారు అసలు హక్కు? ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందుల ఒక భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని దెబ్బ కొట్టే హక్కును మేము ఇచ్చారు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీ చేతకాని తనంతో ఈరోజు వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే హక్కు మీకు ఎవరిచ్చారని ప్రశ్నిస్తూ ఆ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఓవర్ యాక్షన్ చేసి ఏదో ప్రాచ్యత దీక్షని, సనాతన ధర్మం అని, ఆ ధర్మం ఈ ధర్మం అనో బోదరు కొట్టారు. మరి ఈరోజు ఏం సమాధానం చెప్తారు? ఈ కోట్లాది భక్తుల ఒక డిప్యూటీ సీఎంగా ఉండి, ఒక ఫిలిం స్టార్గా ఉండి మీరందరినీ కూడా తప్పుదోవ పట్టించిన మీరు, తిరుపతి లడ్డూ విషయంలో సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని రాజకీయాలు తీసుకొచ్చి తప్పుదోవ పట్టించిన మీరు ఈరోజు ఈ భక్తులు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ ఏ విధంగా సమాధానం చెప్పాలని పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తున్నాం. దేవదేవుని లడ్డూ మీద పనికిమాలిన మాటలు, చేతకాని ప్రభుత్వం, చేతకాని మాటలు మాట్లాడి ఈరోజు వెంకటేశ్వర స్వామితోనే పెట్టుకున్న ఈ కూటమి నాయకులకి ఏ రకంగా ఆ వెంకటేశ్వర స్వామి బుద్ధి చెప్తారో తెలియదు. కానీ మేము మాత్రం ఇలాంటి పాపపు పని జరిగినందుకు ప్రక్షాళన కోసం ఈరోజు వెంకన్న స్వామి దగ్గరికి రావటం జరిగింది. ఆ కలియుగ దైవాన్ని మేము వేడుకోవడం జరిగింది. ఏదైతే ఈ కూటమి నాయకులు వాళ్ళకి నోరు దురద పుట్టి దురద మాటలు మాట్లాడారో వాటికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎలాంటి సంబంధము లేదు. ప్రజల్ని మాత్రం చల్లగా చూడమని ఆ ఏడుకొండల స్వామిని వేడుకోవడానికి మేము వచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనే ఈ కార్యక్రమం ఆ ఇన్ఛార్జీలు నిర్వహించడం జరుగుతుంది. అకాల వర్షాలు వస్తాయి, అకాల వరదలు వస్తాయి, ఏమేమో జరుగుతున్నాయి రాష్ట్రంలోన. కానీ దీని అంతటికి కారణం ఏంటంటే వీళ్ళు ఆడలేక మధ్యలోడినట్టు వీళ్ళు సరైన పాలన చేయలేరు, వీరు సరైన సంక్షేమం అందించలేరు, సరైన అభివృద్ధి చేయలేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక రకంగా అబాస్పాలు చేయాలన్న ఆరాటం మాత్రం విపరీతంగా ఉంది. ఈ ఆరాటానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ దేవదేవుడితోనే పెట్టుకొని రాగానే ముందు ఆ వెంకన్న స్వామి మీద మొదలు పెట్టారు కదా. వీళ్ళకు పతనానికి నాంది ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరే మొదలు పెట్టారు. ఇప్పుడే కాదు, 2029 కాదు, ఇన్ ఫ్యూచర్లో ఇంకెప్పుడు ఈ నాయకులంటూ ఇంకా గెలవకున్న ఆ వెంకన్న స్వామి చూసుకుంటారు.
చంద్రబాబు కల్తీ అని చెప్పని టీటీడీ చైర్మన్గా అయ్యబట్టే ఈరోజు టీటీడీలో జరుగుతున్న ఘోరాలన్నిటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవడం తప్పట్లేదు. నెయ్యి శాంపిల్స్ తీసింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక. ఏఆర్ డైరీ ఎప్పుడైతే వచ్చిందో ఏఆర్ డైరీ అనేది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాకే మొదటి లారీలు వచ్చినాయి. ఆ శాంపిల్స్ ఏదైనా పొరపాటు ఉంటే అది కూటమి ప్రభుత్వం అనుకుంటుంది. కానీ మీరు పంపించిన ల్యాబ్లో కూడా ఎక్కడా కూడా పంది కొవ్వు లేదు అని చెప్పినప్పుడు సిగ్గు లేదా? ఇంకా మీరు రోడ్డు మీదకి వెళ్ళి బ్యానర్లు కడతానికి సిగ్గు లేదు అసలు మీకు? దేవుడితో లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని, లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని, చేప కొవ్వు కలిసిందని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఏ ఆధారాలతో మాట్లాడాడో ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు చెప్పాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సిట్ రిపోర్టు నెల్లూరు కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత 4 రోజుల నుంచి సంవత్సరన్నరగా గొడవ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు అని చెప్పని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. సిట్ రిపోర్టు సబ్మిట్ చేసిన తర్వాత ఎక్కడ 2 ప్రధానమైనటువంటి ల్యాబుల నుంచి వచ్చినటువంటి రిపోర్ట్లో ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం కంగుదిని ఈరోజు విష ప్రచారానికి తెరలేపుతా ఉన్నారు. సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద లడ్డూని వక్రీకరించడము, లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పడము, అలాగే నియోజకవర్గాల్లో ప్రధానమైనటువంటి కూడలలో బ్యానర్లు పెట్టడము, ఒక విష ప్రచారానికి పూనుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయాలనే ప్రయత్నము చంద్రబాబు నాయుడు గారు